గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో మన యొక్క ఈ వీడియోలో మనం ఏర్పాటు చేసుకున్న టెస్ట్ సిరీస్ సంబంధించి డిఎస్సి అభ్యర్థులకి టెట్ అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా సోషల్ కంటెంట్ యొక్క టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది మిత్రమా. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం వారికి ఏర్పాటు చేసాం, అదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకతలు మీ అందరికీ తెలిసినదే. అందులో అన్ని సబ్జెక్టుల పైన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. అందులో సోషల్ కంటెంట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ సిరీస్ని రిసీవ్ చేసుకోండి. అందులో ప్రత్యేకంగా జాగ్రఫీ క్లాసెస్, అదే మాదిరిగా సోషల్ కంటెంట్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా మనకి ఫ్రైడే నుంచి ఎక్కువ ఏర్పాటు చేయబోతున్నవి. సోషల్ కంటెంట్, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతాయి మిత్రమా. రిమైనింగ్ ఈరోజు మన యొక్క సోషల్ కంటెంట్ మన స్కూల్ అండ్ సోషల్ వారికి ఏర్పాటు చేస్తున్న టెస్ట్ సిరీస్లోని కొన్ని ప్రశ్నలు మీ ముందు తీసుకురావడం జరిగింది. సో అది చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, రైట్. సో వన్స్ ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా రైట్ మిత్రమా. ఎస్ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా 9 to 9:30 వరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి సోషల్ కంటెంట్ పైన కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకుని మన యొక్క ప్రిపేర్ చేసుకున్నటువంటి పాఠ్యాంశాల దృష్ట్యా పూర్తి స్థాయిలో విశ్లేషణ ఉంటుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. సో ఆల్ వ్యూయర్స్ రైట్ మిత్రమా. ఎస్ ఒక్కసారి గమనించండి మిత్రమా. మనకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకత తెలియపరచండి. దాంతోపాటు లైవ్కి వచ్చిన మిత్రులందరూ కూడా వన్స్ ఒకసారి గమనించండి సార్. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 6వ తరగతి పాఠ్యాంశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూస్వరూపాలు అనే పాఠ్యాంశం నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకున్నాం మిత్రమా. ఇక్కడ గమనించాలి, మన టెస్ట్ సిరీస్ అనేది ఒక ప్రణాళికబద్ధంగా షెడ్యూల్ ప్రకారం ఉంటుంది సార్. ఆ షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్లోని కొన్ని ప్రశ్నలు మీ ముందు తీసుకురావడం జరిగింది. రైట్ సార్, ఎస్. సో చిన్న లైక్ చేయండి. అదే మాదిరిగా మీకు తెలిసిన మిత్రులకు తెలిసిన ఫ్రెండ్స్కి మన యొక్క టెస్ట్ సిరీస్ని కొంతవరకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి సార్. రైట్, షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. షూర్ సార్, తప్పకుండా టెస్ట్ సిరీస్ మీ స్టేటస్ టెస్ట్ సిరీస్ సూపర్ సార్. ఎస్. సో తెలంగాణ రాష్ట్రం వారికి ఏర్పాటు చేసిన మిత్రమా టెస్ట్ సిరీస్ని ఫ్రైడే రోజు టెట్ మరియు డిఎస్సికి దోహదపడే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వారికి డిఎస్సి కోసం ఏర్పాటు చేసాం. సో ఎక్కువ మొత్తంలో రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఐ మీన్ అంటే వెల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన టెస్ట్ సిరీస్ని ఆధారంగా చేసుకుని. ఎక్కువ మొత్తంలో మిత్రులంతా కూడా పూర్తిగా కొంతవరకు చెప్పాలంటే ఒక విధంగా ఫుల్ హ్యాపీ. రైట్ సార్, రేపు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఉంటుంది మిత్రమా. ఎస్. సో రాసిన వాళ్ళకైతే కంప్లీట్గా అర్థమైపోయి ఉంటుంది మన టెస్ట్ సిరీస్ రాసి అక్కడ మెయిన్ ఎగ్జామ్ రాసిన వారికి. సో ప్రశ్నల యొక్క సరళి అనేది రైట్ మిత్రమా, గతంలో అడిగిన నేపథ్యం వేరు, ఇప్పుడు అడిగే నేపథ్యం వేరు. ఇప్పుడు అన్ని లెవెల్ 2, లెవెల్ 3 అదే మాదిరిగా కొంతవరకు గమనిస్తే అప్లికేషన్ ఆధారితమైన ప్రశ్నలు వస్తున్నవి. డైరెక్ట్ ప్రశ్నలు ఉంటవి, కాకపోతే అది అవగాహన నిమిత్తం మాత్రమే అడుగుతున్నాడు. కావున సో మ్యాక్సిమం వీలైనంత వరకు పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టుగా మన ప్రశ్నల యొక్క సరళిని ఏర్పాటు చేసాం సార్. సో కాబట్టి ఇప్పుడు ఈ తరుణంలో ఇటీవల కాలంలో వచ్చేటటువంటి ప్రశ్నల యొక్క సరళిని పరిగణలోకి తీసుకుని మనం ముందడిగేయడం జరుగుతుంది. అది గమనించే ప్రయత్నం చేయండి సార్. ఎస్. సో ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి, ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎస్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్. సమయం వృధా కాకుండా ముందుకెళ్దాం సార్. ఎస్. కొంతమంది మిత్రులు అప్పుడప్పుడు ప్రస్తావన చేస్తున్నారు సార్ కొంచెం సమయం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి, ప్రశ్నలు తక్కువ అవుతున్నాయి, సమయం ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఆ ప్రశ్నలతో సంబంధం లేదు మిత్రమా, సమాచారం ఎక్కువ ఇవ్వాలనే నేపథ్యంతో మన యొక్క ఈ సిస్టాన్ని ఏర్పాటు చేసాం. కాబట్టి మీకు ప్రశ్నలు తక్కువ ఉన్నా కూడా సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో అందిస్తాను, ఇది గమనించండి. రైట్ సార్. ఎస్. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ టెస్ట్ సిరీస్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి మిత్రమా. టెట్ డిఎస్సికి దోహదపడే విధంగా స్కూల్ అండ్ సోషల్ వారికి అన్ని సబ్జెక్టులు ఉంటాయి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సైకాలజీ, సోషల్ మెథడాలజీ, పిఐఈ. సో డిఎస్సికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ మొత్తం ఉంటుంది. రైట్ సార్. ఎస్. రాసుకోవచ్చు సార్, మనవి మ్యామ్ రాసుకోవచ్చు. ఎస్. ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా డిఎస్సి రాసుకోవచ్చు మిత్రమా, సివిల్సే రాసుకోవచ్చు, డిఎస్సి పెద్ద విషయం కాదు. రైట్ సార్. ఎస్. తప్పకుండా లింగారెడ్డి గారు ఒకసారి కాల్ చేయండి సార్. ఎస్. ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి మిత్రమా. సరికాని అంశాన్ని గుర్తించమన్నాడు. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. సో ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి రెండు ఇచ్చాడు. భూస్వరూపాల ద్వారా మానవుడు నివసిస్తున్న ఒకే రకమైన జీవన విధానాల గురించి తెలుసుకోగలం. ఒకే రకమైన జీవన విధానాల గురించి తెలుసుకోగలం. రిమైనింగ్ భూమి ఉపరితలం ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానం గురించి, ప్రజల యొక్క జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వస్త్రాధారణ విభిన్నంగా ఉంటాయి అన్నాడు. ఇచ్చిన దాని ఆధారంగా ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. ఒకసారి గమనించినట్లయితే ఎస్ మిత్రమా, ఆల్ వ్యూయర్స్ భూస్వరూపాలను ఆధారంగా చేసుకుని, మనకి భూస్వరూపాలంటే భూమి ఉపరితలంపై విస్తరించిన వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి భూభాగాలు, భూమి ఉపరితలంపై విస్తరించిన వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి భూభాగాల గురించి మనం భూస్వరూపాలు అంటాం. భూస్వరూప అధ్యయన శాస్త్రాన్ని జియోమార్ఫాలజీ అని పేర్కొంటున్నాం. రైట్ సార్.
సో ఇక్కడ భూస్వరూపాలను పరిగణలో తీసుకున్నట్లయితే భూమి ఉపరితలం పైన ప్రథమ శ్రేణి భూస్వరూపాలు, ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు, తృతీయ శ్రేణి భూస్వరూపాలు విస్తరించినాయి. ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్, సెకండరీ ల్యాండ్ ఫామ్స్, టెరిషరీ ల్యాండ్ ఫామ్స్. ఇందులో ప్రథమ శ్రేణి భూస్వరూపాలకి ఖండాలు, మహాసముద్రాలు, ద్వితీయ శ్రేణి భూస్వరూపాల కిందికి ప్రధానంగా పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, విదర్ధ ధరణులు అంటే పగులు లోయలు, వీటిని ద్వితీయ శ్రేణి భూస్వరూపాలన్నా. ఈ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అన్నీ కూడా భూమి యొక్క అంతర్గత చర్యల ప్రభావ ఫలితంగా ఏర్పడతాయి. తృతీయ శ్రేణి భూస్వరూపాలైన నదీ ప్రవాహ మార్గాలు, యు ఆకారంలో ఉండే లోయలు కానీ, దాంతోపాటు కొంతవరకు జలపాతాలు కానీ, అదే మాదిరి కొంతవరకు ఆక్స్బో రకానికి చెందిన సరస్సులు కానీ, డెల్టా ప్రాంతాలు కానీ, వరద మైదానాలు ఏవైతున్నాయో ఇవి మనకు తృతీయ శ్రేణి భూస్వరూపాల కిందకి వస్తాయి. ఇవి బాహ్య ప్రవాహ ప్రక్రియల వల్ల ఏర్పడుతుంది భూమి ఉపరితలంపై. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క భూస్వరూపాలలో భూమి ఉపరితలంపై ప్రధానంగా మానవుని యొక్క జీవన విధానాన్ని ప్రభావితం చేసే భూస్వరూపాలు పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు అనేవి ప్రధానమైనవి. రైట్ సార్. ఇందులో భూస్వరూపాల ద్వారా మానవుడు నివసిస్తున్న ఒకే రకమైన జీవన విధానాలను గురించి తెలుసుకోవచ్చు అన్నాడు. భూస్వరూపాల ఆధారంగా ఒకే రకమైన జీవన విధానాల గురించి తెలుసుకోవచ్చు అన్నాడు. వాటిని ఒక్కసారి గమనించాలి మిత్రమా. మనం భాగంగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా పీఠభూమి ప్రాంతంలో విస్తరించినది. ఈ పీఠభూమి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతం కానీ, రాయలసీమ ప్రాంతం ఉన్న భూభాగం కానీ మనం పడమటి పీఠభూమి అనే పేరుతో పిలుస్తున్నాం. మరి పడమటి పీఠభూమిలో ఉన్న తెలంగాణలోని 10 జిల్లాలు కానీ, రాయలసీమలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 8 జిల్లాలు కానీ ఒకే రకమైన జీవన విధానం కలిగి ఉందా? విభిన్న రకాలుగా ఉంది. రైట్ సార్. అలా భూస్వరూపాల ఆధారంగా ఒకే రకమైన జీవన విధానాన్ని మనం పూర్తిగా అవగాహన పొందలేము. వేరు వేరు రకాలుగా జీవన విధానాలు ఉండొచ్చు. రైట్ సార్. సో ఆ తరహా జీవన విధానాలు అనేవి భూస్వరూపాల ఆధారంగా ఒకే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్ సార్. ముఖ్యంగా ఒకే రకంగా ఉండవు, విభిన్న రకాలుగా ఉంటాయి. కావున ఏ ప్రతిపాదన అవాస్తవాన్ని తెలియపరుస్తుంది. నెక్స్ట్, భూమి ఉపరితలంపై ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల యొక్క జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వస్త్రాధారణ విభిన్నంగా ఉంటాయన్నాడు. విభిన్నంగా మీన్స్ అంటే ఒకే రకంగా ఉంటాయన్నాడు. కానీ ఇక్కడ విభిన్నంగా కాకుండా పాఠ్యాంశ దృష్ట్యా గమనించిన, ప్రతిపాదన ఆధారంగా చూసినా భిన్నంగా ఉంటాయి. రైట్ సార్. ఒక ప్రాంతానికి చెందినటువంటి భూమి ఉపరితలం దృష్ట్యా ఆ ప్రజల యొక్క జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆ వస్త్రాధారణ విభిన్నంగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతం అంతా దక్కన్ పీఠభూములు ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లు అన్నీ సమానంగా ఉంటాయా సార్? రైట్ సార్. సో అంటే భిన్నంగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి, విభిన్నంగా ఉండవు. విభిన్నము అంటే సమానం అని అర్థం, భిన్నంగా అంటే వేరువేరుగా విస్తరించుంటాయి. అలా భిన్నమైనటువంటి జీవన విధానం, భిన్నమైనటువంటి భాషలు, భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అనేవి మనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలను బట్టి డిపెండ్ అయి ఉంటవి. కావున ఇక్కడ బి ప్రతిపాదన అవాస్తవమే, ఏ ప్రతిపాదన కూడా సరికానిది. రెండు సరికానిదే కాబట్టి గమనించాలి మిత్రమా. బి సరైనది, ఏ సరికాదు. ఏ సరైనది, బి సరైనది కాదని పేర్కొన్న మిత్రమా. ఇక్కడ ఏ సరికానిది, బి సరికానిది అనేటటువంటి ప్రతిపాదన మనకి రెండు కూడా రైట్ ఆన్సర్. ఏబీలు రెండు కూడా సరికానివి అనే ప్రతిపాదన ఏదైతుందో ఈ రెండో ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. రైట్ సార్. ఎస్. గమనించాలి మిత్రమా. భూస్వరూపాల ద్వారా మానవుడు నివసిస్తున్న ఒకే రకమైన జీవన విధానాల గురించి మనం తెలుసుకోగలము అన్నాడు. ఒకే రకమైన జీవన విధానం తెలుసుకోలేము. భిన్నమైన రకాలకు చెందినటువంటి, సో విభిన్నమైనటువంటి, ప్రధానంగా చెప్పాలంటే వివిధ రకాల జీవన విధానాల గురించి తెలుసుకోగలుగుతాం. పర్వత ప్రాంతాల్లో ఉన్నవాడు ఒక విధంగా, కొండ ప్రాంతాల్లో ఒక విధంగా. అదే మాదిరి ఇప్పుడు మనం చూసాం భూస్వరూపాల ద్వారా డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం, పెనుగోలు కొండ ప్రాంతాల్లో ఒక గ్రామం, పెనమకూరు డెల్టా ప్రాంతంలో ఒక గ్రామం అని పేర్కొన్నాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఉత్తర కోస్తా ప్రాంతం అంతా మైదానంలో ఉంటుంది, దక్షిణ కోస్తా ప్రాంతం అంతా తీర ప్రాంతంలో ఉంటుంది, రాయలసీమ ప్రాంతం అంతా పీఠభూమిలో ఉంటుంది. కాబట్టి రాయలసీమ వారి యొక్క జీవన విధానం వేరుంటుంది, ఉత్తర కోస్తా వారి జీవన విధానం వేరు, దక్షిణ కోస్తా వారి జీవన విధానం వేరు, దక్షిణాంధ్ర వారి జీవన విధానం. సో ఆ తరహా ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఒకే రకమైన జీవన విధానం ఉండవు, కాబట్టి వేరువేరుగా ఉంటాయి. కావున ఇక్కడ ఏబీలు రెండు కూడా సరికాని అనే క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ సార్, రైట్. సెకండ్ ఆప్షన్ ఏబీలు రెండు సరికానివి అనే ప్రతిపాదన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు అనమాట శివాజీ గారు. ఎస్ సార్. భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో పర్వతాల్లో నివసించే వాని యొక్క జీవన విధానం, పీఠభూమిలో నివసించే జీవన విధానం, మైదాన ప్రాంతాల్లో నివసించే మైదాన ప్రాంతం వాడు సమతలంగా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా సారవంతమైన నేలలు ఉంటాయి. సానుకూలమైన శీతోష్ణి ఉన్నప్పుడు
సారవంతమైన నేలలు ఉన్నప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కువ డెవలప్ అయ్యి వాడి యొక్క జీవన విధానం ఎక్కువ మొత్తంలో మెరుగైన స్థాయిలో ఉంటుంది. పీఠభూమి ప్రాంతం వాడు కొంచెం తక్కువ డెవలప్ అవుతాడు, కొండ ప్రాంతాల వాడు ఇంకా తక్కువ డెవలప్ అవుతాడు. అలా వాని యొక్క జీవన విధానం కూడా విభిన్న రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఒకే రకమైన అన్నాడు కాబట్టి సరికాదు. రిమైనింగ్ భూమి ఉపరితలంపై ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానం. సో ఇక్కడ విధానం, ఆహారపు అలవాట్లు, వస్త్రాధరణ విభిన్నంగా అన్నాడు. విభిన్నము వేరు, భిన్నంగా వేరు. రైట్ సార్, ఇక్కడ భిన్నంగా ఉంటుంది. పాఠ్యాంశం దృష్ట్యా గమనించండి ఒకసారి. విభిన్నంగా అంటే ఉండదు, విభిన్నంగా అంటే ఒకే రకంగా ఉండదు, భిన్నంగా ఉంటుందన్నమాట. రైట్ సార్. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి మిత్రమా? రెండూ కూడా సరికానివి అనే క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ ఇస్ ద క్వశ్చన్ రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ మిత్రమా. సో నెక్స్ట్ వన్, ఒకసారి మన తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి సార్. లైవ్లో ఉన్న మిత్రులు కొంచెం లైక్ చేయండి, మన వీడియోని ఎక్కువ మందికి చేరువయ్యే విధంగా చూడండి. సో మీరు రెగ్యులర్గా సర్టన్ టైం 9 to 9:30 వరకు రెగ్యులర్గా అటెండ్ అయ్యి సో కంప్లీట్గా మన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లయితే ఇదే విధంగా కంటిన్యూషన్ చేస్తాం మిత్రమా. సో ఇది గమనించే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువ మొత్తంలో ఈ సమయం అయితే కొన్ని అనుకూలంగా ఉంటుందని నేపథ్యంతో ఏర్పాటు చేశాను. తెలంగాణ రాష్ట్ర మిత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులు కానీ ఇరువురికి ఉపయుక్తమయ్యే విధంగా సో వీడియోని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్ రైట్. త్వరలోనే కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా మీ ముందు తీసుకొస్తాను మిత్రమా. గ్రూప్స్ వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకి దోహదపడే విధంగా ఏర్పాటు చేసుకుంటూ పోదాం. రైట్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. రైట్ సార్. నెక్స్ట్, పాఠ్యాంశం ఆధారంగా విశిష్టత ప్రఖ్యాతిని వివరిస్తున్న జాతీయ గేయం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపాలు నదుల గురించి తెలిపేది రాష్ట్రగీతం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఇక్కడ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది శంకరాంబాడి సుందరాచారి మనకి ఈయన రచించాడు మిత్రమా. అంతమందుకు మా తెలుగు తల్లి అనేటటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి పాట ఏదో 1940లో తెరకెక్కే ఆ పాటని ఈరోజు మనకు అంత చేర్పులు మార్పులు చేసి మనవాడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతాన్ని రచించాడు శంకరాంబాడి సుందరాచారి. ఇక్కడ పాఠ్యాంశం ఆధారంగా మన దేశ విశిష్టతను ప్రఖ్యాతిని వివరిస్తున్న జాతీయ గేయం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారన్నాడు. ఇచ్చిన దాన్ని దృష్టి చేసి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం సార్. పైవానిలో సరికానిది ఏది అన్నాడు. పైవానిలో సరికానిది ఏదో ఒకసారి గమనించండి సార్. ఏసీలు మాత్రమే, ఏ మాత్రమే, బి మాత్రమే, సి మాత్రమే. క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్, ఆగస్టు 8వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం మిత్రమా. ఆగస్టు 8వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం. ఎస్ మిత్రమా రైట్. ఒకసారి గమనించండి సార్. పాఠ్యాంశం ఆధారంగా మన దేశ విశిష్టతను కానీ ప్రఖ్యాతిని కానీ వివరిస్తున్న జాతీయ గేయం రచయిత, జాతీయ గేయాన్ని రచించింది ఎవరయ్యా అంటే బకిం చంద్ర చటర్జీ. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించారు. జాతీయ గీతం అంటే జనగణమన. ప్రీవియస్ ప్రశ్న, జనగణమనలో మనకి ఎన్నిసార్లు జయ హే అనే పదం పునరావృతం అవుతుంది అని అడిగాడు. ఇది ప్రీవియస్ ప్రశ్న మిత్రమా. జయ హే అనే పదం ఎన్నిసార్లు పునరావృతం అవుతుందన్నాడు. ఆప్షన్లో 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6 అన్నాడు. జాతీయ గీతంలో జయ హే అనే పదం ఎన్నిసార్లు పునరావృతం అవుతుందయ్యా? కామెంట్ ప్లీజ్. నెక్స్ట్, ఇక్కడ జాతీయ గేయం అంటే బకిం చంద్ర చటర్జీ, జాతీయ గీతం అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. కాబట్టి ఇక్కడ పాఠ్యాంశంలో ఏ అనేటటువంటి ప్రతిపాదన ప్రశ్నలో సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపాలు నదుల గురించి తెలిపేదే రాష్ట్ర గీతం అన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నాం. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని సరికానిది ఏదయ్యా, క్రింది వాటిలో సరికానిది ఏదయ్యా అంటే ఏ మాత్రమే సరికానిది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ అయ్యా, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించారు సార్. జాతీయ జయ హే అనే పదం ఎన్నిసార్లు వస్తుందయ్యా అంటే 6 సార్లు పునరావృతం అవుతుంది. 6 సార్లు వస్తుంది సార్. సో డౌట్ ఉంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఆ స్థాయిలో ప్రశ్న అడుగుతున్నా అంటే అర్థం చేసుకోవచ్చు. మనం రీసెంట్గా ప్రతిజ్ఞ, మన భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞని తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి అడిగారు. అడిగినటువంటి ప్రతిపాదన దృష్టి కూడా మనం పాఠ్యాంశాన్ని గమనించి ఆన్సర్ గుర్తించవచ్చు. రైట్ సార్. ఎందుకు అడిగాడు సార్ అంటే ప్రతి పాఠ్యాంశంలో కూడా మనకు ప్రతిజ్ఞ ప్లెడ్జ్ అనేది ఉంటుంది. రైట్ సార్. ఇక్కడ పైడిమర్రి వెంకట సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞని ఎక్కువ మొత్తంలో రాశాడు. రైట్ సార్. అలా పాఠ్యాంశం చదువుతున్నప్పుడు మొదటి పేజీ నుంచి మొదలుకుంటే చివరి పేజీ దాకా చదవాలి. అప్పుడప్పుడు కవర్ పేజీల పైన ఉన్నటువంటి ఆర్టికల్స్, ఈ కవర్ పేజీల పైన ఉన్నటువంటి నిబంధనలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాలు కానీ, దాంతోపాటు కొంతవరకు ప్రాథమికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొన్ని స్కీమ్స్ యొక్క ఎఫెక్ట్ కానీ, పాఠ్యపుస్తకాల్లో ఏమైనా కవర్ పేజీలు ఉంటే వాటిని ఉద్దేశించి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి పాఠ్యపుస్తకం చదువుతున్నప్పుడు అట్ట నుంచి మొదలుకుంటే ఇటువైపు అట్ట టు అట్ట మొత్తం చదివి పెట్టాలి. రైట్ సార్. ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్, జనగణమన గీతాన్ని మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోన్ బంగ్లా కూడా రచించిన ఆయనే.
ఎస్ మిత్రమా, రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు మిత్రమా. ఎస్, 1911 జాతీయ కాంగ్రెస్ సమావేశంలోనే దాన్ని ఎక్కువ మొత్తంలో పాడారు. కలకత్తా సమావేశంలో పాడిన మిత్రమా. ఎస్ రైట్ సార్. ఇక్కడ గమనించారా, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు కానివేవి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రధాన భూస్వరూపాలు కానివేవి? గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు కానివి ఏవి అన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రధాన భూస్వరూపాలు కానివి ఏవి అన్నాం. ఇక్కడ మన యొక్క భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, భారతదేశంలో దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతంలో మొత్తం భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం ఆగ్నేయం వైపున ఒక తాళం చేయ ఆకారంలో విస్తరించినటువంటి ప్రధానమైన రాష్ట్రమే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేర్కొంటాం. రైట్ సార్. ఇలా విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రధాన భూభాగాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తూర్పు కనుమలు ఏమున్నాయి సార్? తూర్పు కనుమలు, దాంతో పాటుగా తూర్పు తీర మైదానాలు అనేవి, తూర్పు కనుమలు, తూర్పు తీర మైదానాలు. అదే మాదిరిగా గమనించినట్లయితే కొంతవరకు పడమటి పీఠభూమి, ఇగో ఈ పడమటి పీఠభూమి అనేది ప్రధానమైన భూస్వరూపాలుగా పిలువబడుతున్నవి. రైట్ సార్. అలా పశ్చిమ కనుమలు అనేవి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించినవి. ఇక్కడ పశ్చిమ కనుమలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. నెక్స్ట్ పడమటి పీఠభూమి, రాయలసీమ ప్రాంతము, తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం భూభాగాలను కలిపి పడమటి పీఠభూమి అంటాం. ఈ దక్కన్ పీఠభూమిలో అధిక మొత్తంలో విస్తరించినది పడమటి పీఠభూమి. నెక్స్ట్ తూర్పు కనుమలు అనేవి ప్రధానంగా మహానది డెల్టా నుంచి మొదలుకుంటే, ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఉన్నటువంటి మహానది డెల్టా నుంచి మొదలుకుంటే మనకి తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతాల వరకు కూడా తూర్పు కనుమలు విస్తరించుంటాయి. ఈ యొక్క తూర్పు కనుమలు, తూర్పు తీర మైదానాలు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారుగా 974 కిలోమీటర్ల పొడవుతోటి తూర్పు తీర మైదానాలు విస్తరించింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల పాఠ్యపుస్తకాల దృష్ట్యా కొన్ని పాఠ్యాంశాల్లో 972 కిలోమీటర్లను ఇచ్చారు. కోస్టల్ ఏరియా ఆఫ్ ఏపీ రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు 974 అని ఇచ్చాడు. ఈ రెండింటిని పరిగణలో తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి 974 అనేది సరైన మిత్రమా. తూర్పు తీర మైదానాలు, తూర్పు కనుమలు, పడమటి కనుమలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రధాన భూస్వరూపాలు కానివేవి అంటే పశ్చిమ కనుమలు, అదే మాదిరిగా నీలగిరి పర్వతాలు. ఇక్కడ ఏఈ అనేవి సరైనవి కావున ఏఈ అనే ప్రతిపాదన వాస్తవాన్ని తెలియపరచు మిత్రమా. థర్డ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్, కొంచెం మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన గ్రూపులలో మన వీడియో లింక్ను కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్, షేర్ చేయండి సార్. మీకు తెలిసిన వాళ్ళకి ఒక చిన్న లైక్ చేయండి. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మనం వీడియో ఎక్కువ మందికి చేరువవ్వడం వల్ల మనం చెప్పేటటువంటి నేపథ్యంలో కూడా కొంచెం ఎక్కువ మంది చేరువైతే ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. రైట్ సార్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకెక్కువ మొత్తంలో మీ కంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎస్ మిత్రమా. రైట్. సో వన్స్ ఒక చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్రింది వాటిలో సరైనది ఏది? ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి, భారత్లో పెద్ద పీఠభూమి చోటానాగపురి పీఠభూమి, భారత్లో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో కలదు అన్నాడు. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, రైట్ సార్. సో పాఠ్యాంశాల దృష్ట్యా ఏదో ఒక డిజిట్ ఉంటుంది మిత్రమా. 972 లేదా 74. 74 అనేది ప్రామాణికం. 72 కంటే 74 ప్రామాణికం సార్. 974 కిలోమీటర్స్ ఏరియా ఆఫ్ కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రైట్ మిత్రమా. ఎస్. సో నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే క్రింది వాటిలో సరైనది ఏది? రైట్ సార్. ప్రతిపాదన ఏ, అదే మాదిరిగా గమనిస్తే ప్రతిపాదన బి, నెక్స్ట్ ప్రతిపాదన సి. ప్రతిపాదన ఏ, బి, సి, డి ఇచ్చిన వాటిని ఆధారంగా ఆన్సర్ గుర్తించడం మిత్రమా. ఎస్, ఒకసారి చూస్తే క్రింది వాటిలో సరైనది ఏది? ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. దీన్ని ప్రపంచ పైకప్పు అనేటటువంటి పేరుతో కూడా ప్రతిపాదించాం. ప్రపంచ పైకప్పుగా పిలువబడుతున్నది, రూఫ్ ఆఫ్ ద వరల్డ్గా ప్రసిద్ధిగాంచినది మన యొక్క టిబెట్ పీఠభూమి మిత్రమా. ఈ టిబెట్ పీఠభూమి హిమాలయ పర్వత ప్రాంతాల్లో విస్తరించినది కాబట్టి పర్వతాల యొక్క మధ్య భాగంలో అభివృద్ధి చెందిన పీఠభూమిని పర్వతాంతర పీఠభూమి అంటాం. పర్వతాంతర పీఠభూమి, ఖండాంతర పీఠభూమి అని ఎట్లయితే అంటామో ఆ తరహా పర్వతాంతర పీఠభూమి అని పేర్కొన్నాం. కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల యొక్క వాలులో విస్తరించిన భూభాగాన్ని పర్వత పాద పీఠభూమి అని పేర్కొంటాం. పర్వత పాద పీఠభూమి. ఇక్కడ
చోటా నాగపూర్ పీఠభూమిని కానీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందానికి అడిగినటువంటి ప్రశ్న గతంలో మనం కూడా బోర్డు మీద డిస్కస్ చేసుకున్నాం. నర్మదా నదికి ఉత్తరం వైపున భారతదేశాన్ని ఉత్తర భారతదేశం అంటాం, దక్షిణ వైపున భారతదేశాన్ని దక్షిణ భారతదేశం అంటాం. ఈ నర్మదా నది మన భారతదేశాన్ని రెండుగా విభజిస్తుంది. నర్మదా నదికి ఉత్తరం వైపున వింధ్యా పర్వతాలు ఉన్నాయి, దక్షిణ వైపున సాత్పురా పర్వతాలు ఉన్నాయి. వింధ్యా సాత్పురా పర్వతాల మధ్యలో పగులు లోయ వల్ల ఏర్పడ్డటువంటి అంటే భూకంపాల ద్వారా ఏర్పడ్డ పగులు లోయ గుండా ప్రవహించినది నర్మదా నది. భారతదేశంలో పశ్చిమ నుండి తూర్పు వైపున ప్రవహించినది నర్మదా నది. ఈ నర్మదా నదికి ఉత్తరం వైపున వింధ్యా పర్వతాలకి ఉత్తర వాలులో విస్తరించిన భూభాగం ఏదైతుందో ఈ ప్రాంతం మొత్తాన్ని కేంద్రీయ ఉన్నత భూభాగం అన్నాం. ఈ కేంద్రీయ ఉన్నత భూభాగాన్ని ఈరోజు మనం ప్రధానంగా మాల్వా పీఠభూమి అనే పేరుతో పిలిచాం. ఈ మాల్వా పీఠభూమిని తిరిగి రాజస్థాన్లో మేవార్ పీఠభూమని, గుజరాత్లో గిర్నార్ పీఠభూమని, ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్ పీఠభూమని, తూర్పు వైపున జార్ఖండ్లో ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్లో చోటా నాగపూర్ పీఠభూమి అని పేర్కొంటున్నాం. ఇక వింధ్యా పర్వతాలకు దక్షిణ వైపున నర్మదా నది, నర్మదా నదికి దక్షిణ వైపున ఈ ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అని పేర్కొన్నాం. అలా పీఠభూములలో పర్వతాంతర పీఠభూమి ఏదైతుందో అది టిబెట్ పీఠభూమికి ఉదాహరణ. భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి. ఈ లడక్ పీఠభూమి కూడా ప్రధానంగా పర్వతాంతర పీఠభూమి మన భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి. దీన్ని శీతల ఎడారి అని పేర్కొంటాం, భారతదేశం యొక్క శీతల ఎడారిగా. నెక్స్ట్ రిమైనింగ్ ఈ నర్మదా నదికి ఉత్తరం వైపున కేంద్రీయ ఉన్నత భూభాగాన్ని పర్వతపాద పీఠభూమి అంటాం. అందుకే వింధ్యా పర్వతాల్లో ఏర్పడిన నదులన్నీ కూడా ఉత్తరం వైపు ప్రవహించినవి. యమునా నది ఉపనదులైన చెంబల్ నది, బెట్వా నది, కేన్ నది ఉత్తరం వైపు ప్రవహించడంలో భాగంగా ఈ ప్రాంతం అంతా ఉత్తరం వైపు వాలుగా విస్తరించినది. ఆ తరహా ఇటువైపున ఈ భూభాగాన్ని కేంద్రీయ ఉన్నత భూభాగం అన్నాం. రిమైనింగ్ ఇక్కడ భారత్లో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏంటి సార్? దక్కన్ పీఠభూమి అతిపెద్ద పీఠభూమి అన్నాం. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి. ఈ చోటా నాగపూర్ పీఠభూమి ఛత్తీస్గఢ్ రాష్ట్రము, జార్ఖండ్ రాష్ట్రము, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో విస్తరించినది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న ఈ పీఠభూమిని మనం ఈరోజు ప్రధానంగా చోటా నాగపూర్ పీఠభూమి అన్నాం. అయ్యా చోటా నాగపూర్ పీఠభూమిలో ఇక్కడ గమనించండి, మనం పీఠభూమి ప్రాంతాలే ప్రధానంగా ఎక్కువ మొత్తంలో ఖనిజ నిక్షేపాల ప్రసిద్ధిగాంచినవి. ఈ పీఠభూముల ఆవిర్భావ క్రమం అనేది భూమి అంతర్గత చర్యల ప్రభావ ఫలితంగా ఏర్పడుతుంది. ద్వితీయ శ్రేణి భూస్వరూపాల్లో అంతర్భాగమైన ఈ పీఠభూమి లోపల అనేక రకాల ఖనిజ నిక్షేపాలు ఉంటవి. అవి అగ్నిశిలల ద్వారా, మాతృశిలల ద్వారా ఏర్పడతవి. రైట్ సార్. ఆ తరహా శిలల ద్వారా అభివృద్ధి చెందిన ఖనిజాల లోపల ఈరోజు రాజస్థాన్ రాష్ట్రం వెండి, రాగి నిక్షేపాలకు, జింకు నిక్షేపాల ప్రసిద్ధిగాంచినది. మహారాష్ట్ర, గుజరాత్ చమురు, సహజవాయు నిక్షేపాల ప్రసిద్ధిగాంచినవి. కర్ణాటక రాష్ట్రం బంగారు నిక్షేపాన్ని ప్రసిద్ధిగాంచినది. కేరళ రాష్ట్రం మోనోజైట్ నిక్షేపాలు, తమిళనాడు లిగ్నైట్ బొగ్గుకు సంబంధించినది. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైకా, అబ్రకం, సున్నప్రాయ నిక్షేపాలు. దాంతోపాటుగా ఒడిశా రాష్ట్రం మాంగనీస్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బొగ్గు. ఈ తరహాల మనకు అన్ని రకాల రాష్ట్రాలలో కూడా అనేక రకాలుగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ఖనిజ నిక్షేపాన్ని కలిగి ఉంది. కానీ ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అనేవి అనేక రకాల ఖనిజ నిక్షేపాలను కలిగి ఉన్నాయి. ఇలా జర్మనీ దేశంలో ఉన్న రూర్ అనే ప్రాంతం కూడా అనేక రకాల ఖనిజ నిక్షేపాల ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలిచాం. అలా చోటా నాగపూర్ పీఠభూమి రూర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాం. ప్రీవియస్ మన టెట్లో అడిగిన ప్రతిపాదన. రైట్ సార్. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో తూర్పు వైపు ఉన్నటువంటి రాజ్మహల్ కొండలే ఈరోజు మగధ సామ్రాజ్య రాజధాని అయినటువంటి గిరివజ్రం లేదా రాజగృహం అనే ప్రాంతాలు విస్తరించున్నాయి అక్కడ. నెక్స్ట్ రిమైనింగ్ భారత్లో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి, భారతదేశం యొక్క శీతల ఎడారిగా పేర్కొన్నాం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో అంతర్భాగమైనది. ఇక్కడ ఒక సెకండ్ ఆప్షన్ తప్ప, బి అనే ప్రతిపాదన తప్ప మిగతా అన్ని సరైనవే. కాబట్టి ఏ, సి, డి అనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, రైట్. రూఫ్ ఆఫ్ ద ఇండియా సార్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే అహ్మదాబాద్. మాంచెస్టర్ అనేది ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ఖనిజ అనేక రకాల అంటే ఎక్కువ సంఖ్యలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రసిద్ధిగాంచినది. ఎక్కువగా ఉన్ని పరిశ్రమలు ఉన్న ప్రాంతం ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్. ఆ ప్రాంతంతో మన యొక్క భారతదేశంలోని ముంబైతో పోల్చినప్పుడు, అంటే ముంబై కంటే ఈ అహ్మదాబాద్ పట్టణంలో ఉన్ని పరిశ్రమలు ఎక్కువనే అనమాట ముంబైతో పోల్చినప్పుడు. రైట్ సార్. కాబట్టి అహ్మదాబాద్ని అక్కడ ఉన్న మాంచెస్టర్ అనే ప్రాంతంతో సరిపోల్చుకొని ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ని పేర్కొన్నాం. వాస్తవంగా చెప్పాలంటే ముంబైలోనే పారిశ్రామిక వ్యవస్థ, అందులో ఉన్ని పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నవి. కానీ మాంచెస్టర్లో ఎట్లయితే ఆధునిక సాంకేతికంగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించబడ్డ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అదే తరహాలో అహ్మదాబాద్లో ఉన్నాయి. కాబట్టి అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అన్నాం. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అంటే కాన్పూర్ ప్రాంతాలను పేర్కొంటాం. కాన్పూర్. ఎస్ మిత్రమా, రైట్. రిమైనింగ్ ఇక్కడ గమనించాలి. క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మిత్రమా. నెక్స్ట్ వన్ ప్రతిపాదన ఏ, అదే మాదిరిగా ప్రతిపాదన బి.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పాత 10 జిల్లాలని కోస్తా ఆంధ్రాగా పిలుస్తారు. ప్రతిపాదన బి, గోదావరి, కృష్ణా, కావేరి డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను అధిక జనసాంద్రత కోస్తా ప్రాంతంలో కలదు అన్నాడు. ఇచ్చిన దాని ఆధారంగా ఆన్సర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సార్. ఎస్, ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి. రైట్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్గా. ఎస్, ప్రపంచంలో 2వ రైల్వే లైన్ కూడా అక్కడనే ఉంది మిత్రమా. సో మాంచెస్టర్ నుంచి లివర్పూల్ వరకు ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు. ఎస్ మిత్రమా, రైట్. కొంచెం మన యొక్క వీడియో నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. దాంతోపాటుగా ముందుకెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లోని ప్రశ్నల యొక్క నేపథ్యం దృష్ట్యా సో మీకు పూర్తి స్థాయి చెప్తున్నా సార్, 100% మీ యొక్క విజయానికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది మన టెస్ట్ సిరీస్. ఏపీ వారికి అన్ని సబ్జెక్టులపైన టెస్ట్ సిరీస్ కేవలం 599 రూపీస్కి అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్రం వారికి ఫ్రైడే నుండి టెట్ కమ్ డిఎస్సికి దోహదపడే విధంగా ఏర్పాటు చేస్తాం. అందులో సోషల్ కంటెంట్ యొక్క టెస్ట్లో వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మిత్రమా. 799 రూపీస్కి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రేపు జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి డిఎస్సి నిమిత్తం సో టెట్ మరియు డిఎస్సికి దోహదపడే విధంగా ఉంటుంది. వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి అందులో. అంటే టెస్ట్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సోషల్ కంటెంట్. రిమైనింగ్ దాంతోపాటుగా ప్రత్యేకంగా ఏపీ వారికి ఈవీఎస్ టు ఇంటర్మీడియట్ వరకు జాగ్రఫీ క్లాసెస్ 299కి, తెలంగాణ వారికి ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో జాగ్రఫీ క్లాస్ ఉంటుంది మిత్రమా. ఇటీవల కాలంలో ఎవరైతే ఎగ్జామ్ బాగా రాయలేదో, తక్కువ స్కోర్ వస్తుందని చెప్పేసి మీ యొక్క లోపల ఉన్న వ్యక్తి చెప్తున్నాడో, తక్షణం విత్ ఇమీడియట్లీ మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తదుపరి వచ్చే నోటిఫికేషన్ నిమిత్తం మనం ఇప్పటి నుంచి ప్రారంభిస్తేనే చివరి దాకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ సో అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ వరకు రివిజన్ చేస్తేనే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది మిత్రమా. సో కాబట్టి ఎవరైతే మీ లోపల కంప్లీట్గా ఒక ఫీలింగ్ క్రియేట్ అయ్యి నేను పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వలేదు అనుకున్నారో తప్పకుండా ముందడుగేసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్ మిత్రమా. ఎస్, క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనిస్తాం మిత్రమా. ఎస్ సార్, ఇక్కడ జిఎస్టీ ఛార్జెస్ కలుపుకొని 615 వస్తుంది మిత్రమా, 599 రూపీస్ని. సో నో ప్రాబ్లం. రైట్ సార్. ఎస్, తెలంగాణ మిత్రమా మధ్యాహ్న టైంలో ఏర్పాటు చేస్తాను తెలంగాణ ఎంసీక్యూస్ని. సో మధ్యాహ్న టైంలో ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, రైట్. రైట్, శివాజీ గారు మధ్యాహ్న సమయంలో ఏర్పాటు చేస్తాను మిత్రమా. డిఎస్సి వాళ్ళ కోసం ఈవినింగ్ టైంలో, మధ్యాహ్న సమయంలో తెలంగాణ వారి కోసం ఏర్పాటు చేసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్, సో గీత ఆన్సర్ ప్లీజ్ సార్. ఇక్కడ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పాత జిల్లాల దృష్ట్యా 10 జిల్లాలని కోస్తా ఆంధ్రాగా పిలుస్తారు అన్నాడు. సో కోస్తా ఆంధ్రాగా పిలిచబడే రాయలసీమ జిల్లాలు అయితే 4 జిల్లాలు, అప్పుడున్న జిల్లాలలో 9 జిల్లాలను కలుపుకొని మొత్తం 13 జిల్లాలతో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 9 జిల్లాలని కోస్తా ఆంధ్ర జిల్లాలు అన్నారు. మరి పాత 10 జిల్లాలు అన్నారు కాబట్టి ఇక్కడ ప్రతిపాదన దృష్ట్యా ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. ఆప్షన్ ఏ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు మిత్రమా. ఎస్, మనకి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 జిల్లాలు అనేవి ప్రధానంగా గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతానికి చెందినవి. వాటికి కోస్టల్ ఏరియా లేదు, నెల్లూరు వరకు మాత్రమే కోస్టల్ ఏరియా ఉంటుందన్నమాట. రైట్ సార్. ఎస్, సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకున్నట్టయితే ఎస్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ గోదావరి నది, కృష్ణా నది, కావేరి నది. గోదావరి నది, కృష్ణా నది, కావేరి నది. ఈ కావేరి నది అనేది తమిళనాడు రాష్ట్రంలో ప్రవహిస్తుంది సార్. తమిళనాడు రాష్ట్రంలో ప్రవహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్నా నది ప్రవహిస్తున్నది. కానీ తమిళనాడు రాష్ట్రంలో కావేరి నది. కావేరి నది డెల్టాల వలన ఏర్పడ్డ సారవంతమైన నేలలని అధిక జనసాంద్రత కోస్తా ప్రాంతంలో కలదన్నాడు. కోస్తా ప్రాంతం అంటే 9 జిల్లాలతో కూడుకున్న కోస్తా ప్రాంతంలో కూడా గోదావరి, కృష్ణా నది యొక్క కృష్ణా, గోదావరి, దాంతోపాటు పెన్నా నది. పెన్నా నది కూడా నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు, కొత్త జిల్లా అయితే తిరుపతి జిల్లాలోని ఊటుకూరు వద్ద సంకలనం చెందుతుంది. ఇలా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల యొక్క డెల్టాల వల్ల మనకి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలు కొంతవరకు సారవంతమైనటువంటి నేలలు కలిగి ఉండి ఎక్కువ జనసాంద్రత వల్ల ప్రభావితమైనవి. కాబట్టి ఇక్కడ గోదావరి, కృష్ణ, కావేరి అన్నాడు కాబట్టి బి ప్రతిపాదన కూడా సరికాదు. రైట్ సార్. కాబట్టి ఏ సరికాదు, బి సరికాదు. కావున ఏబీలు 2 సరికాదనే ఆప్షన్ దృష్ట్యా మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్కి సరైనదిగా. రైట్ సార్. ఏ సరికాదు, బి సరికాదు. రైట్ మిత్రమా. ఏబీలు 2 కూడా సరికానివిగా పేర్కొనొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఆంధ్ర దుఃఖదాయినిగా పిలువబడుతున్న బుడిమేరే. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి సార్, తెలంగాణ రాష్ట్రం వారికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం మిత్రమా అన్ని రకాల పోటీ పరీక్షల నిమిత్తం జాగ్రఫీకి సంబంధించిన ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది. సో ఆల్మోస్ట్ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి సార్, కేవలం జాగ్రఫీ విషయంలో మాత్రమే. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ క్రింది వాణి జతపరచండి అయ్యా. ఇక్కడ ఏనుగు మల్లమ్మ కొండలు, కోటప్ప కొండలు, పాలకొండలు, పెనుకొండలను ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్.
ఎస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. రైట్ మిత్రమా, గమనిస్తే ఏనుగు మల్లమ్మ కొండలని మనం ఆర్స్లీ హిల్స్ అని పేర్కొన్నాం. ఆర్స్లీ హిల్స్ రైట్ సార్. సో చిత్తూరు జిల్లాలో విస్తరించుంది సార్. ఏనుగు మల్లమ్మ కొండలనేవి మనకి చిత్తూరు జిల్లాలో కనిపిస్తున్నవి. కోటప్ప కొండ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తిరునాళ్ళగా పిలువబడుతున్నది. ఇక్కడ గుంటూరు జిల్లా గతంలో అయితే ఇప్పుడైతే నరసరావుపేటకి సమీపంలో ఉంటుంది కోటప్ప కొండ జాతర. నెక్స్ట్ మన కోటప్ప కొండ సంఘటన కూడా ఉంటుంది రైట్ సార్, మన యొక్క స్వతంత్ర ఉద్యమంలో భాగంగా. పాలకొండలని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, పాలకొండలు అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. అలా పాలకొండలు ఏవైతే ఉన్నాయో వన్స్ ఒకసారి గమనించినట్టయితే మిత్రమా, ఈ పాలకొండలు అనేవి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నవి. పెనుగొండలు అనేవి అనంతపురం జిల్లాలో ఉన్నవి. పెనుగొండలు అనంతపురం సమీపంలో ఉన్నాయి. హిందూపూర్ కాన్స్టిట్యున్సీ ఏదైతుందో ఈ హిందూపూర్ కాన్స్టిట్యున్సీ సమీపంలోనే కియా. సో కియా అనేటటువంటి ఒక కార్ల షోరూమ్ ఉంది సార్, పాఠ్యాంశంలో ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో రైట్ సార్. ఇచ్చిన దాని దృష్ట్యా చూసినట్లయితే ఎస్ సార్ రైట్. 4, 3, 2, 1 అనే ఆప్షన్ దృష్ట్యా 4, 3, 2, 1 అనే థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. నెక్స్ట్ క్రింది వాటిలో చెంచులకు చెందిన సరైన అంశం కానిదేది? చెంచులు అమరాబాద్ అటవీ క్షేత్రం లేదా నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్లో నివసించే అల్పసంఖ్యాక జనులనే చెంచులు అన్నాం. చెంచులకు చెందిన సరైన అంశం కానిదేది అన్నాడు. చెంచులకు చెందినటువంటి సరైన అంశం కానిది ఏది? గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్, క్రింది వాటిలో చెంచులకు చెందిన సరైన అంశం కానిది ఏది? నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే అల్పసంఖ్యాక జనులు చెంచులు. వీరు కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో వ్యాపించి ఉన్నారు. ప్రభుత్వం 1989లో మౌలిక వనరుల అభివృద్ధి కోసం శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసింది. పైన ఫోర్త్ ఆప్షన్ ఇదేది కాదు అన్నాడు రైట్ సార్. ఇచ్చిన దాని ఆధారంగా ఆన్సర్ గుర్తించాం సార్. ఎస్ సార్, క్రింది వాటిలో చెంచులకు చెందిన సరైన అంశం కానిది ఏది అంటే ఈ రెండో ప్రతిపాదన కానిది రైట్ సార్. వీళ్ళు కర్నూలు, కడప, ప్రకాశం అన్నాడు రైట్ సార్. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉంటుందన్నమాట. కడప జిల్లాలో ఉండవు ఈ అడవులు రైట్ సార్. కాబట్టి ఈ కడప కాదు, కావున కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల వరకు. తెలంగాణలో అయితే నాగర్ కర్నూలు, అమరాబాద్ అటవీ క్షేత్రం ఉన్నటువంటి ప్రాంతాలు రైట్ సార్. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈస్ ఎస్ సార్. రైట్ మిత్రమా, సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ పేర్కొనొచ్చు. బిగ్గెస్ట్ ప్లాట్యూ మిత్రమా, పెద్దది అంటే దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్. భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్రింది వాటిలో సవర్ణాలకు చెందినటువంటి నిశ్చిత్తి ఏది? నిశ్చిత్తి సవర్ణ భూభాగాలు అన్నాం రైట్ సార్. సవర్ణ ప్రాంతాలు లేదా సవర్ణ భూభాగాలు. భారతదేశం యొక్క శీతోష్ణి ప్రధానంగా పరిగణలో తీసుకున్నప్పుడు భారతదేశం యొక్క శీతోష్ణ ప్రాంతం ఏదైతే ఉందో మిత్రమా, భారతదేశం యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అడవులలో 7 శీతోష్ణ మండలాలుగా విభజించాం కదా. ఆ 7 శీతోష్ణ మండలాలలో ఒకటి భూమధ్య రేఖా ప్రాంతానికి చెందిన శీతోష్ణ మండలం, రెండవది ప్రధానంగా సవర్ణ ప్రాంతానికి చెందిన శీతోష్ణ మండలం, తర్వాత ఆయన రేఖా మండల ప్రాంతపు ఎడారులు, దాంతోపాటుగా మనకి శీతోష్ణ మండలాల్లోనే మధుధార ప్రాంతపు శీతోష్ణ మండలం, నెక్స్ట్ సమశీతోష్ణ మండల ప్రాంతపు శీతోష్ణ మండలం లేదా సవర్ణ సమశీతోష్ణ మండల ప్రాంతం లేదా మనం గమనించినట్లయితే వాటిని సమశీతోష్ణ మండల గడ్డి భూములు అన్నాం, స్టెప్పీలు అన్నాం, స్టెప్పీ శీతోష్ణ మండలం. నెక్స్ట్ టైగా ప్రాంతపు శీతోష్ణ మండలం, టండ్రా ప్రాంతపు శీతోష్ణ మండలం. ఇక్కడ క్రింది వాటిలో సవర్ణాలకు చెందిన నిశ్చిత్తి ఏది అన్నాడు. నిశ్చిత్తి మీన్స్ సరైనది ఏది అని అర్థం రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల ఉత్తర దక్షిణం, 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య, భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది భూమధ్య రేఖా ప్రాంతం శీతోష్ణ మండలం. 10 నుంచి 20 అంటే దాన్ని ఏమన్నా సార్ భూమధ్య రేఖా ప్రాంతానికి చెందిన సవర్ణ ప్రాంతానికి చెందిన శీతోష్ణ మండలం. ఇక్కడ ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య సవర్ణాలు ఉంటాయి. సవర్ణాలు మీన్స్ ఉష్ణ మండల గడ్డి భూములు సార్. ఆయన రేఖా మండల ప్రాంతపు గడ్డి భూములు లేదా ఉష్ణ మండల ప్రాంతపు గడ్డి భూములు. ఇక్కడ అశ్వ అక్షాంశాల నుండి ఉన్నత అక్షాంశాల వైపు వెళ్ళే కొలది, అశ్వ అంటే చిన్న అక్షాంశాల నుండి పెద్ద అక్షాంశాల వైపు వెళ్ళే కొలది గాలి మన యొక్క సవర్ణ శీతోష్ణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇగో ఇది భూమధ్య రేఖా ప్రాంతం మిత్రమా. భూమధ్య రేఖ నుంచి 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య మనకు డోల్ డ్రమ్స్ ఏర్పడతాయి. 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య భూమధ్య రేఖా ప్రాంతపు శీతోష్ణ మండలం ఉంటుంది. 10 నుంచి 20 డిగ్రీల 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య మనకు కొంతవరకు ఆయన రేఖా ప్రాంతాలు కాబట్టి ఈ ఉష్ణ మండల ప్రాంతానికి చెందిన ఇక్కడ గడ్డి భూములని సవర్ణ ప్రాంతపు శీతోష్ణ అన్నాం రైట్ సార్. మనకి వృక్ష సంపద అనేది భూమధ్య రేఖా ప్రాంతంలో అత్యంత ఎత్తుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎత్తు ఎక్కువగా ఉంటుంది రైట్ సార్. రిమైనింగ్ ఇక ఈ ప్రాంతం నుంచి కొంచెం ముందుకు పోతే ఇంకా ఎత్తు కొంచెం తగ్గుతుంది, ఇంకా ముందుకు పోతే ఇంకా కొంచెం తగ్గుతుంది, ఇంకా ముందుకు పోతే ఇంకా కొంచెం గడ్డి ఏమైతే సార్ పెరుగుతుంది. అలా అంచెలంచెలుగా వృక్ష సంపద అనేది డౌన్ అవుతా పోతూ ఉంటుంది.
అలా లాస్ట్ చివరగా ఈ అశ్వ అక్షాంశాలు 0 డిగ్రీస్ అక్షాంశం నుంచి ఉన్నత అక్షాంశాలు పెద్ద అక్షాంశాల వైపు పోతున్న కొలది గడ్డి 1 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. మనకు 9th క్లాస్ ఆర్ 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఇక్కడ 3 నుంచి 4 మీటర్లు అంటాడు మిత్రమా. కానీ ఇక్కడ మాత్రం మనకి ఇచ్చిన పాఠ్యాంశంలో 6వ తరగతి పాఠ్యాంశం దృష్ట్యా గమనిస్తే రైట్ సార్ 7వ తరగతి పాఠ్యాంశం దృష్ట్యా గమనిస్తే ఇక్కడ 1 నుంచి 6 మీటర్లు అని ఇచ్చారు 7th క్లాస్ అడవులనే పాఠ్యాంశంలో రైట్ సార్. ఎస్ గమనించాలి ఇక్కడ. నెక్స్ట్ సవర్ణ ప్రాంతపు గడ్డి భూములని వీటిని పేర్కొన్నాం. సవర్ణ ప్రాంతపు గడ్డి భూములు. రిమైనింగ్ పశుపోషణ ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన జీవనోపాధి. ఉదాహరణకు కెన్యా. ఈ కెన్యా దేశం లోపల ప్రజలు అనేవాళ్ళు కంప్లీట్గా గమనిస్తే ఇక్కడ పశుపోషణపై ఆధారపడి నివసించే ప్రయత్నం చేస్తుంటాం. గడ్డి భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పశుపోషణపై ఆధారపడి నివసిస్తూ ఉంటారు. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా రైట్. మైదానాల గురించి సరైన అంశాన్ని గుర్తించండి సార్. క్రింది వాటిలో మైదానాల గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు, సారవంతమైన నేలలు ఉండడం వలన వీటిలో ఉత్పాదకత ఎక్కువ, సో జననివాస యోగ్యంగా ఉంటాయి, పైవన్నీ సరైనవే అన్నాడు. ఇచ్చిన దాన్ని ఆధారంగా చూసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. క్రింది వారిలో మైదానాలకు సంబంధించిన సరైనటువంటి ప్రతిపాదన గుర్తించండి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్ రైట్ సార్. ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు, సారవంతమైన నేలను కలిగి ఉండడం వల్ల వీటిలో ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది, జననివాస యోగ్యంగా ఉంటాయి. కాబట్టి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. అన్నీ సరైనవే కాబట్టి 4th ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే సమతల భూభాగాలు కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కువగా డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ సారవంతమైన నేలల యొక్క ఎక్కువ మొత్తం ఉండడం వల్ల నీటిపారుదల వ్యవస్థ కూడా అధికంగా ఉండి శీతోష్ణ అనుకూలంగా ఉంటే మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఎక్కువ మొత్తంలో నివసిస్తున్నాడు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మైదాన ప్రాంతాలైనటువంటి మన భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం ఉత్తర భారతదేశంలో ఎక్కువ జనాభా విస్తరించడం, దక్షిణ భారతదేశంలో తక్కువ జనాభా విస్తరించడం ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఇదే. మనకి షోడాశ మహాజన పదాలు ఉన్నాయి. ఈ షోడాశ మహాజన పదాలలో 15 రాజ్యాలు ఉత్తర భారతదేశం వైపు ఉండి అస్మక రాజ్యం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన కారణం కూడా ఇక్కడ ఉన్న మైదాన ప్రాంతాలే. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న ప్రధాన కారణం కూడా మైదాన ప్రాంతాలని పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. గంగా నది మగధ సామ్రాజ్యాన్ని 2గా డివైడ్ చేస్తుంది. ఆ మగధ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో ప్రధాన కారణం కూడా ఈ మైదాన ప్రాంతాలే రైట్ సార్. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈస్ 4th వన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన మైదానం ఏది? క్రింది వాటిలో భారతదేశంలో ప్రసిద్ధి పొందిన మైదానం బ్రహ్మపుత్ర మైదానం, గంగా సింధు మైదానం, సట్లేజ్ మైదానం, పైవన్నీ అన్నాడు. ఇచ్చిన దాని ఆధారంగా ఆన్సర్ గుర్తించిన మిత్రమా. క్రింది వాణిలో భారతదేశంలో ప్రసిద్ధి పొందినటువంటి మైదానం ఏది? ఎస్ సార్ అయ్యా. బ్రహ్మపుత్ర మైదానం అనేది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా బ్రహ్మపుత్ర నది ప్రవహించినప్పటికీ అస్సాం రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. ఇది చెమురు సహజవాయు నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినది. చెమురు సహజవాయు నిక్షేపాలు. గంగా మైదానం అనేది సుమారు 8,61,100 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతంతో మన భారతదేశంలోనే అతిపెద్ద మైదానంగా ప్రసిద్ధిగాంచినది. భారతదేశంలో అతిపెద్ద మైదానం గంగా సింధు మైదానమే రైట్ సార్. ఇక్కడే షోడాశ మహాజన పదాలలో మొట్టమొదటి సామ్రాజ్యాలు అభివృద్ధి చెందాయి రైట్ సార్. సట్లేజ్ మైదానం అనేది సింధు మైదానం అంతర్భాగం. కాబట్టి 2nd ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు రైట్ సార్. సింధు నాగరికత సింధు మైదానంలో ఏర్పడ్డది. తొలివేద నాగరికత, మలివేద నాగరికత రెండు కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు గంగా సింధు మైదానాలే రైట్ సార్. ఎస్ నెక్స్ట్ అదే తరహాలోనే ఆంధ్ర కాశ్మీర్గా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. ఆంధ్ర కాశ్మీర్ అంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రైట్ సార్. అలా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతమైనటువంటి కాశ్మీర్ దృష్ట్యా మనకి విశాఖపట్నానికి సమీపంలో ఉన్నటువంటి లంబసింగి అనే ప్రాంతం ఏదైతే ఉందో సార్, ఇగో ఈ లంబసింగి ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్గా పేర్కొంటున్నాం. 2nd ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. ఆర్సరీ హిల్స్ ఇవి మదనపల్లికి సమీపంలో ఉంటాయి మిత్రమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఊటీగా పిలువబడుతుంది. ఇక్కడే వీటిని ఏనుగు మల్లమ్మ కొండలని పేర్కొన్నాం. ఆంధ్ర రాష్ట్ర ఊటీగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆర్సరీ హిల్స్లోనే మనకు గవర్నర్ వేసవి విడిది కేంద్రం విస్తరించినది. గవర్నర్ వేసవి విడిది కేంద్రం. నాగార్జున కొండ బౌద్ధ మతానికి ప్రసిద్ధిగాంచినది. అరకు వ్యాలీ అనేది ప్రధానంగా మనకు బొర్రా కేవ్స్ ఉంటాయి. ఇక్కడే తింసా నృత్యం అనేది ఎక్కువ మొత్తం ప్రసిద్ధిగాంచినది. తింసా నృత్యం. ఎస్ మిత్రమా రైట్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుండి దక్షిణాన ఉన్నటువంటి సో ఎస్పీఎస్ఆర్ రైట్ సార్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వరకు విస్తరించి ఉన్నది ఏది రైట్ సార్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వరకు విస్తరించినటువంటి జిల్లా ఏది? విస్తరించినది ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుండి దక్షిణాన ఉన్నటువంటి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వరకు విస్తరించిన కింది వాటిలో కొండలు, తీర మైదానాలు,
రిమైనింగ్ అదే మాదిరిగా పీఠభూములు ఎడారులు అని పేర్కొన్న మిత్రమా ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించాం సార్. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరం వైపున శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే దక్షిణం వైపున నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కలిగి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తిరుపతి జిల్లా, ఇప్పుడైతే కొత్త జిల్లా తిరుపతి, పాత జిల్లా అయితే నెల్లూరు వరకు విస్తరించిన ప్రధానమైన ప్రాంతం తీర మైదానాలు విస్తరించిన మిత్రమా. ఈ తీర మైదానాలు అత్యధిక పొడవు కలిగి ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ పొడవు ఉన్నది సార్. అదే మాదిరిగా పశ్చిమ గోదావరి జిల్లా తక్కువ పొడవుతో విస్తరించుంటుంది, రైట్ సార్. శ్రీకాకుళం సుమారుగా 220 కిలోమీటర్ల పొడవుతో ఉంటే అప్రాక్సిమేట్లీ టెక్స్ట్ బుక్ ఆధారంగా 200 కిలోమీటర్ పొడవుతో ఉంటే పశ్చిమ గోదావరి సుమారు 23 కిలోమీటర్ పొడవుతో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరరేఖలు ఉన్న జిల్లా శ్రీకాకుళం, తక్కువ తీరరేఖలు ఉన్న జిల్లా పశ్చిమ గోదావరిగా పేర్కొనొచ్చు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, రైట్ మిత్రమా. నెక్స్ట్, ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర వారికి ఏర్పాటు చేసిన డిఎస్సి టెస్ట్ సిరీస్ కోర్స్ మిత్రమా. టెట్ ఎక్కువ స్కోర్ ఉండి కేవలం డిఎస్సి మాకు ఉపయుక్తమే సరిపోతుంది, నెక్స్ట్ డిఎస్సి పర్ఫెక్ట్ మేము రాయాలని నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ కోర్సుని రిసీవ్ చేసుకోండి సార్. ఈ కోర్సు లోపల కంప్లీట్గా 499 రూపీస్కి మన యొక్క అన్ని సబ్జెక్టులపైన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. విత్ కంప్లీట్ క్విక్ రివిజన్ పీడిఎఫ్తో కలుపుకొని ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఈ ఫ్రైడే నుండి టెట్ మరియు డిఎస్సికి దోహదపడే విధంగా ఇందులో సోషల్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ, సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టెస్ట్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క టెట్ మరియు డిఎస్సికి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఫ్రైడే రోజున టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతుంది సార్. ఈ టెస్ట్ సిరీస్ అనేది 799 రూపీస్కి అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఇందులో క్విక్ రివిజన్ పీడిఎఫ్ ఉంటుంది, దాంతోపాటుగా టెస్ట్ల యొక్క ఎక్స్ప్లెనేషన్, సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, రైట్ సార్. ఎవ్రీ టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కూడా ప్రకటించబడుతుంది, రైట్ మిత్రమా. ఇదే తరహాలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఏర్పాటు చేసాం. అది స్టార్టింగ్ కొంతమందికి సుమారుగా కొంత ఓపెనింగ్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి సుమారు ఒక 599 రూపీస్కి అందిస్తున్నాం సార్. త్వరలోనే దీన్ని కూడా 799 రూపీస్కి మార్చడం జరుగుతుంది, కాబట్టి అతి తొందరగా దీన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, ఇందులో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టెట్ మరియు డిఎస్సికి దోహదపడే విధంగా అన్ని రకాల టెస్టులు ఉంటాయి అనమాట, ఆల్ సబ్జెక్ట్స్ పైన బేస్డ్ ఆన్ ద డిఎస్సి ఎగ్జామ్ వరకు, రైట్ మిత్రమా. ఎస్, ఈ రెండు కోర్సులు కూడా చాలా ఉపయుక్తమైతే మిత్రమా. ఏపీ వారికి, తెలంగాణ వారికి ప్రత్యేకంగా జాగ్రఫీ క్లాసెస్ కూడా ఉన్నవి, ఏపీ వారికి, తెలంగాణ 299 రూపీస్కి. అందరూ ఉపయుక్తం చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉన్న కోర్సు రిసీవ్ చేసుకుంటాం సార్. గమనించండి సార్, ఇక్కడ మనం చేసేటటువంటి ఎక్స్ప్లెనేషన్తో పోల్చుకుంటే టెస్ట్ సిరీస్ లోపల రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, 95% ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ మన యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్తో పోల్చుకుంటే అక్కడ ఇంకా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సార్. రిమైనింగ్ ఆత్మనిర్భర్తో తెలియపరుస్తున్నాం. మీరు రాసే ప్రతి టెస్ట్ కూడా మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేసే విధంగా ఏర్పాటు చేసాం. తక్కువ మొత్తంలో ఎందుకు ఏర్పాటు చేసామంటే ఎక్కువ స్థాయిలో అభ్యర్థులకు చేరువవ్వాలనే నేపథ్యంతో ఏర్పాటు చేసాం. కాబట్టి మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. అందరం కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ ఇది ఆన్సర్ సార్. వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. క్రింది వాటిలో దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. పీఠభూమి ప్రాంతంను, డెల్టా మైదానాలు, నల్లరేగడి భూములు గల ప్రాంతాలను పైవన్నీ అన్నాడు, రైట్ సార్. దక్షిణ భారతదేశం గల మైదానాలు, దక్షిణ భారతదేశపు ధాన్యాగారాలను పేర్కొన్నారు సార్. వన్స్ గమనించాలి మిత్రమా, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా తెలంగాణ, మహారాష్ట్రాల గుండా ప్రవహించే ఈ గోదావరి నది ఏదైతే ఉందో, ఈ గోదావరి నది మనకు ధవళేశ్వరం ఆనకట్ట అనంతరం 1853 నుండి 55 మధ్యకాలం నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట అనంతరం ఇది 5 ప్రధాన పాయలుగా విడిపోతుంది. ఈ 5 ప్రధాన పాయలు కాస్త బంగాళాఖాతంలో కలవబోయే ముందు 7 ప్రధాన పాయలుగా విడిపోతుంది. ఈ 7 ప్రధాన పాయలలో గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తులుజ, భరద్వాజ, ఆత్రేయ, కౌశిక. ఈ 7 పాయలలో గౌతమి, వశిష్ఠ అనే 2 పాయల మధ్యలో ఉన్న భూభాగాన్ని కోనసీమ ప్రాంతం అని పేర్కొన్న మిత్రమా. ఈ కోనసీమ ప్రాంతమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా ప్రసిద్ధిగాంచింది. అలాంటి కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా వరిని సాగు చేస్తున్నాం. కోనసీమ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవనం అన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవనంగా పిలువబడుతున్నది కోనసీమ ప్రాంతంగా పేర్కొన్నాం. ఇదే తూర్పు తీర మైదానాలు ఏవైతున్నాయో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ తూర్పు తీర మైదానంలో ఉన్న డెల్టా భూభాగాలు ఏవైతున్నాయో వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పేర్కొన్నాం. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాన్ని మనకు దక్షిణ భారతదేశపు యొక్క ధాన్యాగారంగా పేర్కొనడం జరిగింది, రైట్ సార్. పీఠభూమి ప్రాంతాలు ఖనిజ నిక్షేపాలు ప్రసిద్ధిగాంచినవి. నల్లరేగడి భూములు ప్రతి పంటకు అత్యంత అనుకూలమైనవి. వీటిని స్వసిద్ధ నేలలు, సెల్ఫ్ కల్టివేటింగ్ సాయిల్స్ అంటాం. కృత్రిమ ఎరువులను ఉపయోగించవలసిన అవసరం లేని నేలలు అంటాం. ప్రతి పంటకు అత్యంత అనుకూలమైన నేలలు ఇవి. మన భారతదేశం లోపల దక్కన్ పీఠభూమికి వాయువ్య ప్రాంతంలో అత్యంత లోతుగా మహారాష్ట్ర, గుజరాత్,
కర్ణాటక రాష్ట్రం యొక్క ఉత్తర ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం వైపున విస్తరించినవి. అలా నల్లరేగ నేలలు ప్రతి పంటకు అత్యంత అనుకూలమైనవి. బసాల్ట్ శిలలు లేదా బాక్సైట్ శిలలు శైథిల్యం చెందిన వల్ల ఏర్పడిన నేలలే నల్లరేగ నేలలుగా పేర్కొంటున్నాం. ఎస్ ఆర్ రైట్. నెక్స్ట్ మన మిత్రమా, మైదాన ప్రాంతాలలో భూగర్భ జల వనరుల లభ్యత డాష్ అడుగుల లోతు ఉంటుంది. రైట్ సార్. ఎక్కడ సార్? మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగ నిమిత్తం మైదాన ప్రాంతాల లోపల భూగర్భ జలాల యొక్క లోతు సో ఎంతవరకు విస్తరించుంటుంది అంటే ఇక్కడ డెల్టా ప్రాంతము మైదాన ప్రాంతాల లోపల గమనిస్తే మిత్రమా, సో కేవలం చూసినట్లయితే 15 నుంచి 25 అడుగుల లోతు వరకే మనకు వాటర్ వస్తుంది మైదాన ప్రాంతాల్లో అయితే. రైట్ సార్. సో 15 నుంచి 25 అడుగులు. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, ఎస్ ఇది మన తెలంగాణ రాష్ట్రం వరకు ఏర్పాటు చేసిన జాగ్రఫీ కోర్స్ మిత్రమా. ఇందులో ఈవీఎస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించడం జరిగింది మిత్రమా. సో ఇంటర్మీడియట్ కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉంది. ఇందులో కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా త్వరలోనే ఏర్పాటు చేసుకుంటూ వస్తాం. ఈ యొక్క కోర్సులో క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. కంప్లీట్గా ఫుల్ ప్లేజ్గా మొన్న జాగ్రఫీ ఏదైతే మన డిఎస్సిలో ఎక్కువ వెయిటేజ్ వర్తించిందో తెలంగాణ రాష్ట్రం వారికి మన యూట్యూబ్లో డిస్కస్ చేసుకున్నటువంటి ప్రశ్నలే సుమారుగా అత్యధిక సంఖ్యలో వచ్చినవి. అలాంటిది మన యొక్క క్లాస్లో డిస్కస్ చేసిన ఇంకా ఎక్కువ సంఖ్యలో రివిజన్ జరిగింది మిత్రమా. సో కాకపోతే యూట్యూబ్లో వచ్చిన ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది, మన ఛానల్ కానీ మన టెస్ట్ సిరీస్ కానీ ఎలా యూటిలైజ్ అయిందనే విషయం మన లైవ్లో ఉన్న మిత్రులు ఒకసారి చూడండి. మనకు ఆల్మోస్ట్ కొంతమంది మిత్రులు, కొంతమంది సోదరులు, సోదరిమణులు సో మనకు పూర్తి స్థాయిలో మీ టెస్ట్ సిరీస్ వల్ల ఎలా ఉపయుక్తమైందనే విషయాన్ని వాళ్ళ సొంత మాటలతో వ్యక్తపరిచారు. సో కొంతమంది చాలామంది నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఫోన్లు చేసి దాంతోపాటు మెసేజ్ రూపంలో తెలియపరిచారు. ఇక్కడ వాళ్ళు తెలియపరిచిన ఎగ్జామ్నే కాదు, రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క అఫిడవిట్ అదే విధంగా ఉంటుంది. రైట్ సార్. సో కాబట్టి గమనించాలి మిత్రమా. సో తప్పకుండా అందరూ ఉపయుక్తం చేసుకోండి. మీరు సార్ ఎవరైతే ఇంకా జాగ్రఫీలో కానీ రేపు వచ్చే డిఎస్సిలో టెట్లో మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారో సో కేవలం 2000 రూపీస్ లోపల మన స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించిన మొత్తం డిఎస్సిని క్రాక్ చేయొచ్చు. టెట్ కమ్ డిఎస్సికి దోహదపడే విధంగా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో జాగ్రఫీ క్లాస్ ప్రత్యేకంగా 299 రూపీస్ కోర్సుకు ఉంది మిత్రమా. రేపు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, సోషల్ కంటెంట్ కోర్సు ఒక 799 రూపీస్కి ఏర్పాటు చేయబడుతుంది అప్ టు ఇంటర్మీడియట్ వరకు. ఏపీ వారికి ప్రత్యేకంగా, తెలంగాణ వారికి ప్రత్యేకంగా. టెస్ట్ సిరీస్ కోర్సులు తెలంగాణ వారికి 799 రూపీస్కి ఏర్పాటు చేయబడుతుంది. డిఎస్సి కోసం అయితే కేవలం 499 రూపీస్కి అందుబాటులో ఉంది. ఏపీ వారికి అయితే ప్రత్యేకంగా 799 రూపీస్కి కంటెంట్ కోర్స్ అప్పుడు అందుబాటులో ఉంటుంది. 599 రూపీస్కి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ నడుస్తుంది. ప్లే స్టోర్కి వెళ్ళి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది మిత్రమా. ఇది అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. రైట్ సార్. నెక్స్ట్ ఖరీఫ్ పంట కాలం ఏది? ఖరీఫ్ పంట కాలం. ఇక్కడ రబీ పంట కాలం, ఖరీఫ్ పంట కాలాన్ని గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఖరీఫ్ పంట కాలం క్రింది వాటిలో ఖరీఫ్ పంట కాలాన్ని గమనిస్తే మనకి జూన్ టు సెప్టెంబర్ 6 బ్రాకెట్లో అక్టోబర్ అని కూడా ఉంటుంది కదా. జూన్ టు సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మనకి ఇది ఖరీఫ్ పాలకాలంగా పేర్కొంటాం. దీన్ని సాల్వా పంట కాలం అని పేర్కొంటాం. రబీ పంట కాలం ఏదైతుందో ఇది నవంబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసాల మధ్యలో ఉండే మిత్రమా. దీన్ని దాల్వా పంట కాలం అని పేర్కొంటాం. ఎక్కడైతే కృత్రిమంగా నీటి వనరులు ఉంటాయో అక్కడ మార్చి, ఏప్రిల్, మే మాసాలలో సాగు చేసే పంట కాలాన్ని జయద్ పంట కాలంగా పేర్కొంటారు. జయద్ పంట కాలంగా పేర్కొంటారు. ఇది గమనించే ప్రయత్నం చేయండి ఆల్ వ్యూయర్స్. రైట్ సార్. ఎస్. ఈ తరహా రిమైనింగ్ ప్రశ్నలని నెక్స్ట్ మన యొక్క వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రేపటి వీడియో డిస్కస్ చేద్దాం. సో ఆల్ వ్యూయర్స్ ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ మిత్రమా. రేపు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో రేపు మీరు రాయబోతున్న ప్రతి టెస్ట్ మిమ్మల్ని విజయాన్ని దగ్గర చేస్తుంది. ఇది మాత్రం ఉపయుక్తం చేసుకోండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి, తెలంగాణ రాష్ట్ర మిత్రులకి ఇద్దరికి కూడా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన కోర్సు కూడా అందుబాటులో ఉంది. కంటెంట్ కోర్స్ని రేపు సోషల్ కంటెంట్ కోర్స్ రేపటి నుంచి అంటే సో ఫ్రైడే నుంచి లాంచ్ చేస్తాం మిత్రమా. ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. విషయ నిపుణుల చేత ఏర్పాటు చేస్తాం. అది రూపొందించుకునే ప్రయత్నం చేయండి. కాలాలు అనేవి 4 ఉంటాయి మిత్రమా. సీజన్స్ భూ పరిభ్రమణం వల్ల మనకి ప్రధానంగా పంట కాలాలు మాత్రం 3 ఉంటాయి. పంట కాలాలు సీజన్ ఆఫ్ క్రాప్స్ అయితే 3 ఉంటవి. సాధారణంగా శీతోష్ణ దృష్ట్యా భారతదేశం యొక్క వాతావరణాన్ని 4 కాలాలుగా విభజించాం. శీతోష్ణ 4 కాలాలుగా విభజించాం. వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, శీతాకాలం. ఎస్ సార్. రైట్. ఇవి గమనించండి సార్. సో అవి దిస్ స్టేషన్ ఎలా అనిపించింది కొంచెం మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులు తెలియపరిచే ప్రయత్నం చేయండి సార్. ఎస్. రైట్ సార్. ఎస్. మొత్తం మీనైతే ప్రశ్నలు ఆపేయంగానే లటుకు బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు లైవ్లోకి వెళ్ళి. రైట్ సార్. ప్రశ్నలు ఉన్నంతసేపు ఉంటారు, అయిపోగానే వెళ్ళిపోతారు. అంతేనా మిత్రమా. ఎస్. ఎనీవే మిత్రమా. రైట్. సో ఇంకా ఎనీ మోర్ డౌట్ సార్? తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం మిత్రమా రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ మిత్రులకి ఆడపడుచు కట్టం కింద పట్టు చీరలు, మిత్రులకైతే సోదరులకైతే రామ్రాజ్ పంచలు, బనియన్లు, దాంతోపాటు ఎత్తిపోతల పథకాలు. రైట్ సార్. ఎస్. భారీ తరహా, మధ్య తరహా, చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు కూడా ఏర్పాటు చేస్తాం. అన్నీ ఏర్పాటు చేస్తాం మిత్రమా. ఉపయుక్తం చేసుకోండి. గ్రూప్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన మిత్రులు, మనకి మార్నింగ్ స్టార్ బ్యాచ్ అనేది గ్రూప్స్ కోసం ఏర్పాటు చేయబడింది మిత్రమా.
అందులో వరుసగా జాగ్రఫీ క్లాసెస్ని అప్లోడ్ చేయబడ్డవి. సో త్వరలోనే ఇప్పుడు రికార్డ్ అవుతున్నటువంటి ఈ తెలంగాణ జాగ్రఫీ క్లాసెస్ని, వరల్డ్ జాగ్రఫీ క్లాసెస్ని అప్లోడ్ చేస్తాము. అది ఉపయుక్తం చేసుకోండి. ఎస్ మిత్రమా, రైట్. ఏపీకి సార్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్, తెలంగాణ ఏపీకి సేమ్ టు సేమ్ ఆఫర్, రైట్ సార్. ఎస్, పట్టు చీరలు, రామ్రాజ్ పంచలు, బనియన్లు, పథకాలు ఇవన్నీ అందుబాటులో ఉంటవి. ఉపయుక్తం చేసుకోండి. టెస్ట్ సిరీస్ని, మన యొక్క కోర్స్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. కొంచెం స్టాటస్ పెట్టుకోండి మిత్రులందరూ కూడా, రైట్ సార్. మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. ఎలా ఉంది, టెస్టులు రాస్తున్న మిత్రులు ఎలా ఉన్నాయనే విషయాన్ని, క్వశ్చన్లు ఎలా ఉన్నాయి, మీకు ఎలాంటి అనుభవం కలుగుతున్న విషయాన్ని సమర్థిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో కొంచెం సపోర్ట్ చేయండి, అందరం కలిసి ముందుకెళ్దాం, రైట్ సార్. మీ విజయమే మన యొక్క ధ్యేయంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, రైట్ సార్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణలో మళ్ళీ టెట్ కమ్ డిఎస్సి రెండు ఉంటాయి మిత్రమా. సో ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ వరకు టెట్ నిర్వహిస్తారు. దాంతోపాటుగా ఫిబ్రవరిలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే సంవత్సరం న్యూ అకాడమిక్ ఇయర్ వరకు టీచర్లను భర్తీ చేసుకుంటారు. ఈ సెప్టెంబర్ 5th రోజున ఎట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తున్నారో అదే తరహాలో నెక్స్ట్ మళ్ళీ జూన్లో కంప్లీట్ సెకండ్ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్గా మళ్ళీ మనకి కొత్త నోటిఫికేషన్ దృష్ట్యా కొత్త టీచర్లు పోతారు అప్పటికి, రైట్ సార్. ఎస్, ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది అంటున్నారు. చూడాలి, 100% జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న అంత తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు కూడా తెలంగాణలో నోటిఫికేషన్ నిమిత్తం ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయకుండా తప్పకుండా విద్యా వ్యవస్థను ప్రమాణాలు కాపాడాలనే నేపథ్యంతో ఒక అంటే పర్ఫెక్షన్ తోటి వీళ్ళు ఎట్లయితే కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నారో అదే నేపథ్యంలో వెళ్ళొచ్చు. పోస్టు సంఖ్య కూడా ఎక్కువ ఉంటాయన్న విషయం తెలుస్తుంది మిత్రమా ఇటీవల కాలంలో. కాబట్టి గమనించాలి, మనం చూడాలి. ఎస్, ఆల్ఫ్రెడ్ వెజినర్ మనకి గమనించాలి మిత్రం. ఇక్కడ ఖండచలన సిద్ధాంతం యొక్క మొదటి సృష్టికర్త అబ్రహాం ఆర్టివియస్. ఆల్ఫ్రెడ్ వెజినర్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. 1912 సంవత్సరంలో ఖండచలన సిద్ధాంతాన్ని పునరుద్ధరణ చేశాడు. ఎస్, ఎనీవే మిత్రమా, ఆల్ వ్యూయర్స్ ధన్యవాదాలు సార్. కొంచెం తెలిసిన వాళ్ళకి మిత్రులకు షేర్ చేయండి, స్టాటస్ పెట్టండి, కొంతవరకు మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేయండి మిత్రమా. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, టెస్ట్ సిరీస్ కోర్సులో రెగ్యులర్గా అన్ని టెస్ట్లో కూడా క్వశ్చన్లు మిత్రమా 50-60 ఉండవు, అంటే 20-30 ఉండవు. టెస్ట్ ప్రాక్టీస్ అంటే కంప్లీట్గా టాపిక్ అంతా కవర్ అయ్యేటట్టు 70-60-80 ప్రశ్నలు ఉంటాయి. ఆ యొక్క టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా మీకు టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్గా ఏర్పాటు చేస్తాం. ఈ యూట్యూబ్ ద్వారా డైరెక్ట్గా ఏంటంటే మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల ప్రశ్నలు ఇలా ఉంటాయి, మన యొక్క క్లాసెస్ లోపల వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియపరచడం కోసమే ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. కొంతమంది మిత్రులకు ఎంతో కొంతవరకు దోహదపడతాయి కదా నేపథ్యంతో ఏర్పాటు చేసాం మిత్రమా. కాబట్టి అందరూ షేర్ చేయండి, సో అందరికీ ఉపయోగం చేసుకుని. మనం గతంలో తెలంగాణ వారికి మిత్రమా యూట్యూబ్ ద్వారా డిస్కస్ చేసుకున్న వాటిలోకి వెళ్ళి 90% ప్రశ్నలు వచ్చినాయి. అది గమనించండి, రైట్ సార్. మీరు కావాలంటే ఒకసారి చూడండి డైరెక్ట్గా, రైట్ సార్. ఎస్, ఖండచలన సిద్ధాంతం 220 మిలియన్ సంవత్సరాలకి పూర్వము ఖండాలు ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రతిపాదన చెప్తుంది. అంతే తప్ప ఖండచలన సిద్ధాంతం యొక్క ప్రతిపాదన 1556 సంవత్సరం లోపల మనకు అబ్రహాం ఆర్టివియస్ చెప్తాడు. 1912లో దాన్ని పునర్నిర్మాణం చేస్తారన్నమాట ఆల్ఫ్రెడ్ వెజినర్. ఎస్, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రమా. టెస్ట్ సిరీస్ లోపల చేస్తాము. ఇక్కడ కూడా ప్రశ్నల యొక్క సర్లీ చూపిస్తాం మీకు రేపటి నుండి, రైట్ సార్. ఎస్, ఆల్రెడీ మన యొక్క ఏపీ వారికి ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ లోపల జాగ్రఫీ టెస్టులు అన్నీ కూడా అయిపోయినవి. వాటికి సంబంధించిన టెస్ట్ మీరు ఫస్ట్ నుంచి రాసుకోవచ్చు మిత్రమా. ప్రతి టెస్ట్ ఫస్ట్ నుంచి రాసుకోవచ్చు. ప్రతి టెస్ట్ యొక్క వీడియోని వినొచ్చు, ఎన్నిసార్లు 2 సార్లు రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ అటెంప్ట్స్. సో ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు వినొచ్చు. ల్యాప్టాప్లో కూడా చూడొచ్చు. మీకు కావాలంటే ల్యాప్టాప్లో యాక్సెస్ ఇవ్వడం కోసం ఒక కాల్ చేయండి, నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను మీకు, రైట్ సార్. సో ఎలాంటి నిబంధనలు లేవు, కేవలం మీ విజయమే మా ధ్యేయంగా ముందడుగేస్తున్నాం. ఇది గమనించండి, రైట్ సార్. ఎస్, సో మనకి ఉగాది పండుగ మిత్రమా. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా, ఆల్ వ్యూయర్స్. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులకి మన టెస్ట్ సిరీస్ కోర్స్ని, మన వీడియో లింక్ని షేర్ చేయండి. సో 100% మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయాన్ని దగ్గర చేస్తుంది మిత్రమా. ఇది గమనించండి. సో ఇది మేము ఆత్మనిర్భర్తో ఏర్పాటు చేసుకున్నాం. సో రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసాం. అదే తరహాలో ముందుకెళ్తున్నాం. సో మీరు దానికి కొంతవరకు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% అందరికీ సాధించవచ్చు, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ మిత్రమా.